ఆగస్టు 26వ తారీఖు మంగళవారం రోజున సింహరాశిలో జన్మించిన వారికి మధ్యాహ్నం 3 తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఆగస్టు 26వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత ఏం జరుగుతుంది, సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలానే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే వీరికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి, ఎలాంటి సందర్భంలో ఎలా ఉండాలి, ఎలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అంటే ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా సరే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటేనే వారు చేసిన పనిలో విజయం ఉంటుంది. వారు తలపెట్టిన కార్యాలు అనేవి విజయవంతం అవుతూ ఉంటాయి. అయితే సింహరాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాలు అంటే వీరికి ఇదివరకు ఉన్నటువంటి కొన్ని గ్రహాలు తొలగిపోయి ఏవైనా మొండి బాకీలు ఉంటే అవి ఖచ్చితంగా కూడా వసూలవుతాయి. అంటే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ మొండి బాకీలు అనేవి వసూలవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఈ సమయంలో సూర్యుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నారు కనుక సింహరాశి వారికి రాజయోగం అనేది పట్టింది అని ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా 100% విజయాలు అనేవి కలుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే గ్రహాల యొక్క అనుకూలత అనేది 100% కూడా వీరికి ఉంది. వీరికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల శుభయోగాలు అనేవి కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగాల వైపు వెళ్ళే వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి. రాజకీయ రంగాల్లో ఉండేవారికి కావచ్చు, అలానే వీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉన్నా సరే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన మొండి బాకీలు, రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా వస్తుంది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా అంటే ఖచ్చితంగా వాళ్ళే ఇంటికి వచ్చి డబ్బులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. అలా మొండి బాకీలు సమస్యలు ఏవున్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం అనేది 100% కూడా పడుతుంది ఈ రాశి వారికి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజకీయ రంగాల వైపు ఆసక్తి ఎక్కువగా మల్లుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కరించుకునేంత శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. కుటుంబంలో ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే వాటి నుండి ఎలా బయటపడాలో అంత తెలివితేటలు మీకు ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ యొక్క చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు, బ్లడ్ రిలేషన్లు వారే ఎక్కువగా మీకు శత్రువులుగా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏదైనా హాని తలపెట్టినట్టు అనిపిస్తే గనక వెంటనే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. లేదా కొన్ని సందర్భాలలో మనసుతో ఆలోచించండి. ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. మీకు ఎక్కువగా కోపం అనేది పనికిరాదు. కోపం లేకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించండి. తప్పకుండా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అలానే మీ చుట్టూ ఏవైతే గ్రహాలు అనేవి ఉన్నాయో ఆ గ్రహాల యొక్క అనుకూలత లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి గ్రహ యోగం అనేది ఈ సమయంలో ఉంటుంది. గ్రహాల యొక్క చెడు ప్రభావాల నుండి బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు. దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం ఈ సమయంలో మీపై నుండి తొలగిపోతుంది. అందువల్ల మీకు ధనం వస్తుంది, కానీ నరదృష్టి మీపై ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా ఒక్క మాట అంటే పదే పదే దాని గురించి ఆలోచిస్తారు. అంటే
మీరు ఒకవేళ ఏ పని చేయకుండా ఉన్నారు అనుకోండి, ఒక వ్యక్తి మిమ్మల్ని మీరు ఏ పని చేయట్లేదా, ఖాళీగానే ఉన్నారా అంటే ఖచ్చితంగా ఇక మీరు పట్టుబట్టి ఏదైనా ఒకటి సాధించి తీరుతారు. అలా మొండి పట్టుదల చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీరిలో. సింహరాశి వారిలో కసి, పట్టుదల ఎంతగా ఉంటుంది అంటే అనుకున్నది 100% కూడా సాధించేంత వరకు నిద్రపోరు. అంతటి గట్టి ధైర్యాన్ని, పట్టుదలతో కలిగి ఉంటారు. అంతటి ఎక్కువగా శక్తి సామర్థ్యాన్ని పొంది ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ పరిణామాలు ఈ సమయంలో పొంచి ఉన్నాయి. మంచి వీరికి ఈ సమయం అనేది కలిసి రానుంది. అంటే మీరు ఏదైనా వ్యాపారంని మొదలు పెట్టాలి అనుకున్నా సరే, ఏదో ఒక ఆటంకంతో ఆ వ్యాపారం అనేది మొదలు పెట్టలేకపోవటం కానీ, లేదా సగం మొదలుపెట్టి ఆ పనిని మధ్యలోనే ఆపివేయటం కానీ, మళ్ళీ ఎంత ప్రయత్నించినా సరే ఆ పనిలో ముందుకు వెళ్ళలేకపోవటం కానీ, ఇలాంటివి మీకు జరుగుతూ ఉన్నట్లు అయితే గనక ఖచ్చితంగా కూడా మీకు ఈ సమయం అనేది అవన్నీ ముందుకు వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఏదైనా ఒక మంచి వాహనం కొనాలి అని ఉన్నా, లేదా ఏదైనా ఒక అంటే మంచిది విలువైన వస్తువు, వాహనం అంటే కారు కావచ్చు, బైక్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఒక ఫ్లాట్ కావచ్చు, ఇలాంటివి కొనాలి అనుకునే వారికి ఇది సమయం అని చెప్పుకోవచ్చు. శుభ సందర్భం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఏది కొన్నా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. శుభయోగం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంది. అలానే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమయంలో మీరు ఏ పని చేసినా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. అంతేకాదు మీకు గ్రహ దోషాలు ఖచ్చితంగా కూడా తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది 100% కూడా కలిగి తీరుతుంది. ఈ సమయం అనేది సింహరాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి శుభ సందర్భం ఈ సమయంలో ఉన్నందువల్ల మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది కనుక తప్పకుండా మీరు ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా పనిని మొదలు పెట్టుకోవచ్చు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, సింహరాశి వారికి గ్రహాలు ఎలా ఉన్నాయి, అలానే గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.